ఓం నమో వెంకటేశాయ. సిరి సంపదలను ఒసగే మకర సంక్రాంతి శుభాకాంక్షలతో ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. వెంకటేశ్వర భక్తి ఛానల్ ప్రేక్షకులకు సంక్రాంతి శుభాకాంక్షలు. ముందుగా ప్రధానాంశాలు. శ్రీ గోవిందరాజ స్వామివారి ఆలయంలో చక్రస్నాన మహోత్సవం. తిరుపతి కపిలతీర్థంలో చక్రతాళ్వార్లకు నీరాజనం. శ్రీశైల మహాక్షేత్రంలో సంక్రాంతి బ్రహ్మోత్సవాలు. రావణ వాహన సేవలో అర్ధనారీశ్వరుల అభయప్రదానం. దేవుని కడపలో ఘనంగా గోదా రంగనాథుల కళ్యాణం. శ్రీ లక్ష్మీ వెంకటేశ్వరుని సన్నిధిలో ఆధ్యాత్మిక ఉత్సవం. తిరుపతి పుణ్యక్షేత్రంలో శ్రీ గోవిందరాజ స్వామివారి ఆలయంలో సోమవారం చక్రస్నాన మహోత్సవం వేడుకగా జరిగింది. ముందుగా శ్రీ సుదర్శన చక్రతాళ్వార్లను శ్రీ గోవిందరాజ స్వామివారి ఆలయం నుండి పల్లకీపై వెంచేపు చేసి ఊరేగింపుగా తిరుపతి పురవీధుల గుండా కపిలతీర్థంలోని ఆళ్వార్ తీర్థం వద్దకు తీసుకొచ్చారు. అక్కడ మంగళ వాయిద్యాల నడుమ అర్చక స్వాములు చక్రతాళ్వార్లకు సుగంధాభిషేకాలను జరిపారు. ఆపై వేదోక్తంగా ఆళ్వార్ తీర్థంలో చక్రస్నాన మహోత్సవాన్ని నిర్వహించారు. అనంతరం తిరిగి చక్రతాళ్వార్లను ఊరేగింపుగా శ్రీ గోవిందరాజ స్వామివారి ఆలయానికి తీసుకొచ్చారు. తిరుపతిలోని శ్రీ గోవిందరాజ స్వామివారి ఆలయంలో అధ్యయనోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో ఈ నెల 10వ తేదీ నుండి ఫిబ్రవరి 2వ తేదీ వరకు జరగనున్నాయి. ఉత్సవాలలో భాగంగా ఆదివారం సాయంత్రం ఆలయంలోని కళ్యాణ మండపంలో శ్రీదేవి భూదేవి సమేత శ్రీ గోవిందరాజ స్వామివారిని, విశ్వక్సేనుల వారిని, ఆళ్వార్లను వెంచేపు చేశారు. అనంతరం టీటీడీ పెద్దజీయర్ స్వామి, చిన్నజీయర్ స్వామి, ఆచార్యులు, శ్రీ వైష్ణవుల ఆధ్వర్యంలో దివ్య ప్రబంధ పారాయణం నిర్వహించారు. శ్రీశైల మహాక్షేత్రం సంక్రాంతి బ్రహ్మోత్సవాల సంరంభాలతో ఆధ్యాత్మిక సౌగంధాలను వెదజల్లుతోంది. ఉత్సవాల్లో భాగంగా ఆది దంపతులు భ్రమరాంబ సమేత మల్లికార్జున స్వామివార్ల ఉత్సవాలను సర్వాంగ సుందరంగా అలంకరించి అక్కమహాదేవి మండపంలో రావణ వాహనంపై ఆసీనులను చేశారు. అనంతరం శాస్త్రోక్తంగా షోడశోపచార పూజలను జరిపి హారతులు అందజేశారు. ఆపై ఆలయ వీధుల్లో స్వామి అమ్మవార్లకు రావణ వాహన సేవ వైభవంగా జరిగింది. ఓం హర హర శంభో శంకర అంబికానాథ విశ్వేశ్వర త్రినేత్రమూర్తి
త్రిశూలధారి గంగాధర గౌరీ మనోహర ఓం హర హర శంభో శంకర అంబికానాథ విశ్వేశ్వర త్రినేత్రమూర్తి త్రిశూలధారి గంగాధర గౌరీ మనోహర ఓం హర హర. కడప జిల్లా దేవుని కడప శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో గోదా రంగనాథ స్వామివార్ల కళ్యాణం వైభవపేతంగా జరిగింది. స్వామి అమ్మవార్ల ఉత్సవమూర్తులను సకలాభరణ భూషితంగా అలంకరించి ఆలయ ప్రాంగణంలో కళ్యాణ వేదికపై వేంచేపు చేశారు. అనంతరం అర్చకులు ఆగమోక్తంగా స్వామి అమ్మవార్లకు సకల రాజోపచారాదులను పూర్తి చేసి మంగళాశాసనాలు వేదమంత్రోచ్చారణలతో కనుల పండుగగా కళ్యాణ మహోత్సవాన్ని నిర్వహించారు. చిత్తూరు నగరం ఆధ్యాత్మిక కాంతుల్లో విరాజిల్లింది. నగరంలోని కట్టమంచిలో వేంచేసిన శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వరదరాజ స్వామివారి ఆలయంలో గోదా రంగనాథుల కళ్యాణం రమణీయంగా జరిగింది. స్వామి అమ్మవార్ల సుందరమూర్తులను చక్కటి అలంకరణలతో ముస్తాబు చేసి ఆలయ ప్రాంగణంలో ప్రత్యేక పీఠాలపై ఎదురెదురుగా వేంచేపు చేశారు. అనంతరం స్వామి అమ్మవార్లకు సంప్రదాయ పూజలతో ఉపచారాదులను పూర్తి చేసి కళ్యాణ మహోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. తిరునగరి రామభక్తుడు ఆంజనేయ స్వామివారి దివ్య నామస్మరణతో పులకించింది. తిరుమల తిరుపతి దేవస్థానం సౌజన్యంతో తిరుపతి రామచంద్ర పుష్కరిణి వద్ద హైదరాబాద్కు చెందిన హనుమత్ దీక్షాపీఠం దుర్గాప్రసాద్ స్వామి నేతృత్వంలో కోటి హనుమాన్ చాలీసా పారాయణ మహాయజ్ఞం, అఖండ హనుమాన్ చాలీసా పారాయణ సప్తాహ కార్యక్రమం ఆదివారం వైభవంగా ప్రారంభమైంది. జనవరి 14 నుండి 21వ తేదీ వరకు జరిగే ఈ అద్భుత క్రతువులో భాగంగా నేటి ఉదయం రామచంద్ర పుష్కరిణి వద్ద ప్రత్యేక వేదికపై సీతారామలక్ష్మణ సహిత ఆంజనేయ స్వామి మూర్తులను వేంచేపు చేశారు. కలశ స్థాపన, కలశ పూజ, పుణ్యాహవచనం, విశ్వక్సేనారాధన, సంకల్ప పూజ, నవకలశ స్థాపన, అగ్ని ప్రతిష్ఠ, వైదిక క్రతువులు, కోటి హనుమాన్ చాలీసా పారాయణ మహాయజ్ఞం, అఖండ హనుమాన్ చాలీసా పారాయణ సప్తాహం ఘనంగా జరిగింది. ఇప్పుడొక చిన్న విరామం. శ్రీ శ్రీనివాస దివ్యానుగ్రహ విశేష హోమం. ఆపదముక్కుల వాడి ఆశీస్సులతో అందరి క్షేమం కోసం టిటిడి తలపెట్టిన మరో ప్రతిష్టాత్మక ధార్మిక యజ్ఞం. తిరుపతిలోని అలిపిరి గోమందిరంలో నిరంతరాయంగా కొనసాగుతోన్న ఈ మహత్తరమైన క్రతువుకు విశేష ఆదరణ లభిస్తోంది. మనోభీష్టప్రదాయకుడు, మంగళాకారుడు తిరుమల శ్రీనివాసుడి మెండైన అనుగ్రహంతో నవంబర్ 23వ తేదీ నుండి ప్రతిరోజు ఉదయం 9 గంటల నుండి 11 గంటల వరకు నిర్విఘ్నంగా కొనసాగుతోన్న శ్రీ శ్రీనివాస దివ్యానుగ్రహ విశేష హోమంలో 1000 రూపాయల రుసుము చెల్లించి 2 భక్తులు సంప్రదాయ వస్త్రధారణతో పాల్గొనవలసి ఉంటుంది. ఇందుకుగాను నేరుగా 50 టికెట్లు, ఆన్లైన్లో 150 టికెట్లను భక్తులకు అందజేస్తున్నారు. పుట్టినరోజు, పెళ్లి రోజు, షష్ఠి పూర్తి ఇలా
శుభ సందర్భమేదైనా సరే మనందరి దైవం తిరుమల శ్రీనివాసుడి అనుగ్రహంతో జరుపుకోవడమే కదా భాగ్యం. సదా భక్తలోకం సంక్షేమాన్ని కాంక్షించే తిరుమల తిరుపతి దేవస్థానం ప్రవేశపెట్టిన ఈ మహత్తర క్రతువులో మీరు భాగస్వాములు కండి, మనోభీష్టాలను నెరవేర్చుకోండి. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. పరమపావన పుణ్యక్షేత్రం భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి ఆలయంలో గోదా కళ్యాణం వైభవపేతంగా జరిగింది. ఆలయ ప్రాంగణంలో ప్రత్యేక వేదికపై ఉత్సవమూర్తులను సకలభరణ భూషితంగా అలంకరించి కొలువు తీర్చారు. అనంతరం అర్చకులు ఆగమ సంప్రదాయంలో గోదా రంగనాథులకు కళ్యాణోత్సవాన్ని నిర్వహించారు. అలాగే భద్రాచలంలోని శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో ధనుర్మాసం ముగింపు సందర్భంగా గోదా రంగనాథులకు కళ్యాణ మహోత్సవాలను కన్నుల పండుగగా నిర్వహించారు. నెల్లూరు నగరంలో గోదా రంగనాథుల కళ్యాణం వేడుకగా జరిగింది. సింహపురి సేవా సమితి ఆధ్వర్యంలో గోదా రంగనాథుల ఉత్సవాలను స్థానిక వరసిద్ధి వినాయక స్వామి ఆలయం నుండి ఊరేగింపుగా టీవీఎస్ కళ్యాణ సదన్కు తీసుకొచ్చారు. ఆపై ఎదుర్కొలు ఉత్సవంతో స్వామి అమ్మవార్లకు సంప్రదాయబద్ధంగా కళ్యాణ మహోత్సవాన్ని నిర్వహించారు. భక్తులు అధిక సంఖ్యలో గోదా రంగనాథుల కళ్యాణోత్సవాన్ని తిలకించి తరించారు. తెలుగువారి పెద్ద పండుగ సంక్రాంతి సందర్భంగా ఒంగోలు నగరంలో భోగి పర్వదినాన్ని ఆబాలగోపాలం ఆహ్లాదకరంగా జరుపుకున్నారు. గీతామందిరంలో చిన్నారులకు భోగిపళ్ల వేడుకను ఎంతో ఘనంగా నిర్వహించారు. ముందుగా గీతామందిరంలోని శ్రీకృష్ణ భగవానుడికి పూజలు చేశారు. ఆపై చిన్ని కృష్ణయ్య లీలను గుర్తు చేసుకుంటూ చిన్నారులకు భోగిపళ్లను పోశారు. చిన్నారులు సందడి చేస్తూ భోగిపళ్లను పోయించుకుని పెద్దల ఆశీర్వాదాలను పొంది సంతోషంతో సందడి చేశారు. వరంగల్ నగరంలోని కాజీపేటలో వేంచేసిన శ్రీ శ్వేతార్క మహాగణపతి ఆలయంలో గోదా రంగనాథుల కళ్యాణం కన్నుల పండుగగా జరిగింది. ఆలయ ప్రాంగణంలో ప్రత్యేక సింహాసనంపై గోదా రంగనాథుల ఉత్సవాలను సకలాభరణ భూషితంగా వేంచేపు చేసి షోడశోపచార క్రతువులతో సేవించారు. అనంతరం వేదమంత్రాలు, మంగళ వాయిద్యాల నడుమ స్వామి అమ్మవార్లకు కళ్యాణోత్సవాన్ని పూర్తి చేసి భక్తులకు ప్రసాద వితరణ చేశారు. కడప జిల్లా దేవుని కడపలోని శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో ధనుర్మాసం ఉత్సవాల ముగింపు సందర్భంగా గోదాదేవికి విశేష కైంకర్యాలు జరిగాయి. అమ్మవారిని సర్వాంగ సుందరంగా అలంకరించి హంస వాహనంపై ఆసీనులను చేసి గ్రామోత్సవం జరిపారు. అనంతరం పుష్కరిణి వద్ద స్నానపీఠంపై అమ్మవారిని కొలువు తీర్చి ఆగమోక్తంగా స్నాపన తిరుమంజనం నిర్వహించారు.
చిత్తూరు నగరంలోని శ్రీ కోదండరామ స్వామివారి ఆలయంలో ఆండాళ్ అమ్మవారి నీరాటోత్సవాలు మంగళకరంగా జరిగాయి. ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణంలో ప్రత్యేక స్థానపీఠంపై అమ్మవారిని వేంచేపు చేసి వైదిక క్రతువులతో పూజించారు. ఆపై సంప్రదాయబద్ధంగా అమ్మవారికి స్థాపన తిరుమంజనం నిర్వహించారు. అనంతరం ఆండాళ్ అమ్మవారిని సర్వాంగ సుందరంగా అలంకరించి తిరుప్పావై పఠనం చేశారు. భక్తులు అమ్మవారి పూజల్లో పాల్గొని తీర్థప్రసాదాలను స్వీకరించారు. ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేటలోని శ్రీ రంగనాయక స్వామివారి ఆలయంలో గరుడ సేవ నేత్రపర్వంగా జరిగింది. శ్రీదేవి భూదేవి సమేతంగా శ్రీ రంగనాయక స్వామి వారి ఉత్సవాలను సర్వాంగ సుందరంగా అలంకరించి గరుడ వాహనంపై వేంచేపు చేశారు. అనంతరం భక్తుల కోలాహలం, గోవిందనామ స్మరణలు, మేళతాళాల నడుమ స్వామి అమ్మవార్లకు ఆలయ ప్రదక్షిణగా గరుడోత్సవం సంబరంగా సాగింది. కంటిమి నేడిదే గరుడాచలపతి, ఇంటి వేలుపగు ఈశ్వరుడితడు. కంటిమి నేడిదే గరుడాచలపతి, ఇంటి వేలుపగు ఈశ్వరుడితడు. కంటిమి నేడిదే గరుడాచలపతి. శ్రీ నరసింహుడు చిన్మయకాంతుడు, దానవాంతకుడు దయానిధి. శ్రీ నరసింహుడు చిన్మయకాంతుడు, దానవాంతకుడు దయానిధి. శ్రీకాకుళం నగరం గోదా రంగనాథుల కళ్యాణంతో పులకించింది. నగరంలోని శ్రీ శివబాలాజీ దేవస్థానంలో గోదాదేవికి, రంగనాథ స్వామి వారికి కళ్యాణం ఆగమ సంప్రదాయంలో జరిగింది. చక్కని వేదికపై ఉత్సవమూర్తులను కొలువు తీర్చి వైదిక క్రతువులను పూర్తి చేశారు. అనంతరం అధిక సంఖ్యలో తరలివచ్చిన భక్తుల సమక్షంలో అంగరంగ వైభవంగా స్వామి అమ్మవార్లకు కళ్యాణోత్సవాన్ని నిర్వహించారు. అలాగే ఇటు తెలంగాణ రాష్ట్రం కామారెడ్డిలోని గోదా రంగనాథుల ఆలయంలో గోదా కళ్యాణం రమణీయంగా జరిగింది. స్వామి అమ్మవార్ల ముచ్చటైన ఉత్సవ మూర్తులను సర్వాలంకార శోభితంగా ఆసనంపై వేంచేపు చేసి షోడశోపచారాదులను నిర్వహించారు. అనంతరం వేద మంత్రాలు, మంగళ వాయిద్యాల నడుమ అర్చకులు కళ్యాణోత్సవాన్ని నిర్వహించి హారతులు అందజేశారు. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని దర్శించుకున్న భక్తుల సంఖ్య, శ్రీవారికి తలనీలాలు సమర్పించిన భక్తుల వివరాలు, హుండీ ఆదాయం తదితర అంశాలను ఇప్పుడు తిరుమల సమాచారంలో తెలుసుకుందాం. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని ఆదివారం 86,107 మంది భక్తులు దర్శించుకున్నారు. 29,849 మంది భక్తులు తలనీలాల మొక్కును చెల్లించుకున్నారు. ఇక శ్రీవారి హుండీ ఆదాయం 3,13,00,000 రూపాయలు. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రాత్రి 9 గంటలకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాలలో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.